ఫ్రెండ్స్, ఈరోజు ఆదివాసులు విరివిగా వాడుతున్నటువంటి ఒక పనిముట్ల కోసం మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే ఇది కాలక్రమేణా ఇవన్నీ కూడా అంతరించిపోతుంది. దీని ఏమంటారంటే దీన్ని కావిడి బద్ద అంటారు. ఈ మొత్తం దీని ఈ సెట్ని మొత్తం కలిపి కావిడి అంటారు అనమాట. ఇది కావిడి బద్ద. ఈ కావిడి బద్ద దేంతో తయారు చేస్తారంటే కర్రతోనే. ఏ కర్ర అంటే తడకర్ర కానీ వెదురు కర్ర కానీ, ఈ రెండు కర్రలతోనే తయారు చేస్తారు. ఈ తడకర్ర వెదురు కర్రలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. దానివల్ల వాటితోనే తయారు చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఉట్టి అంటారు అనమాట. ఈ ఉట్టిని అడ్డతాడులతో చేయవచ్చు, ప్లాస్టిక్ తాడులతో కూడా తయారు చేస్తారు. ఈ ఉట్టి అనమాట. ఈ ఉట్టిలో ఇలా తట్ట గాని గంపలు గాని ఏదైనా వేసుకొని ఇలాగా ఇక్కడ వేసుకొని గత్తం కానీ లేకపోతే ఏదైనా సరే మనము తీసుకెళ్ళడానికి ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అలాగే సంతాలు కూడా సామాన్లు మోసుకోవడానికి కూడా ఈ వీటితో అంటే ఈ కావిడి బద్దతో తట్టలు గంపలకి పువ్వులు కానీ లేకపోతే ఏదైనా సరే ఆదివాసీ ప్రాంతంలో పండినటువంటిది ఏదైనా సరే సంతాలకి పట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగిస్తారు. ఇదనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఆదివాసులు విరివిగా ఉపయోగిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పనిముట్టు అని చెప్పవచ్చు. ఏమంటారు తమ్ముడు దీన్ని? మట్టు అంటే పనిముట్లే. దీనికి ఏమంటారంటే మట్టు అంటారనమాట. ఈ మట్టు అంటే కింద అడుగు భాగం అనే అర్థం. అంటే మట్టు ఈ అడుగు భాగంలో ఏది వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా పదిలంగా ఉంచడానికి ఇది ఉపయోగిస్తారు. ఇది కూడా అడ్డతాడులతో తయారు చేస్తారు. ఇది చాలా అద్భుతం అనమాట. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగలో ఈ మట్టును మేము ఎప్పుడు కూడా తయారు చేసి కొత్త మట్టు తీసుకొచ్చి పునుగం కుండ వేసి దానికి మేము ఉపయోగిస్తామన్నమాట. దీన్ని మట్టు అంటారండి. ఈ మట్టు అంత అద్భుతంగా ఉంటది. ఎప్పుడు కూడా ఆదివాసీ ప్రాంతంలో తప్ప ఎక్కడ కూడా కనిపించదు. ఇదనమాట అండి. చూస్తున్నారు కదా, దీన్ని మట్టు అంటారు. దగ్గరలో చూపిద్దాం ఒకసారి. ఇదిగోండి, దీన్నే మట్టు అంటారు. ఇలా ఉంటది అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీటన్నిటికి కూడా మనము ఏమంటామంటే కుండలు అంటారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇది పెద్ద కుండ, ఇది చిన్న కుండలో ఇలాగంటాం. కానీ అన్ని కుండలు కాదండి. ఈ పెద్ద కుండ అంటారు కదా, దీన్ని పెరుపు అంటాం అనమాట. దీన్ని పెరుపు. పూర్వకాలంలో దీనికే నీళ్లు కాంచుకొని ఉపయోగించుకుంటారు అనమాట. అలాగే పూర్వకాలంలో ఇలాంటి పెరుపులు తీసుకొని ఏం చేస్తారంటే ఏదైతే విత్తనాలు ఉంటుందో విత్తనాల్ని నిల్వ ఉంచుకోవడానికి సామాలు కానీ, సోళ్లు కానీ, కొర్రలు కానీ, గంటెలు కానీ, ఏదైనా సరే కందులు కానీ ఏదైనా సరే ఇక్కడ నిల్వ ఉంచుకోవడానికి ఈ పెరుపు ఉపయోగిస్తారు. దీనికి పెరుపు అంటారు. తర్వాత ఇది చిన్న కుండ అంటారు కదా మీరు. అందరు కూడా మనం చిన్న కుండ అంటాం, కానీ దీన్ని డాంకా అంటాం. పులుసు డాంకా. ఈ పులుసు వండుకోవడానికి వాడేది అని దీన్ని డాంకా అంటాము. దీన్ని డాంకా అంటాము. అలాగే ఈ కుండను ఏమంటామంటే ఇది ఇక్కడ అన్నం ఏదైనా సరే వండుకోవడానికి, అంబాలు కానీ అన్నం కానీ వండుకోవడానికి కుండను ఉపయోగిస్తాం. అంటే అన్ని కుండలే కానీ ఒకదానికి ఒక పేరు ఉంటుంది. తర్వాత ఈ చిన్నదానికి మీరు చిన్న కుండలు అనవచ్చు మనం, కానీ దీనికి పిడతలు అంటాం. ఈ పిడతలు బోనం వండడానికి ఉపయోగిస్తాం. బోనం అంటే ఇప్పుడు విరివిగా వాడుతున్నది పరవన్నం అంటారు, కానీ మా ఆదివాసీ భాషలో దీన్ని బోనం అంటారు. బోనం వండడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట. ఇదండి ఆదివాసీ ప్రాంతంలో వాడుతున్నటువంటిది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు జనరేషన్స్కి తెలియదు. ఇదంతా కూడా అంతరించిపోతుంది అనమాట. అందుకబట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారంటే కోపెరి నారలు అంటారు. నార అంటే అర్థం ఏంటంటే తాడు అనే అర్థం. ఈ కోపెరి నారలు పొలాల్లో ఎక్కువగా విరివిగా దొరుకుతూ ఉంటది. ఇది బాగా ముదిరినప్పుడు కోసేసి ఆరబెట్టి నిల్వ ఉంచుకుంటారనమాట. ఇదేం రకాల ఉంచుకుంటారంటే ఆకు పోసిన తర్వాత మనం ఉనుపు ఉంచడానికి ఆకు తీస్తాం కదా, అంటే వేరే వేరే తాళ్ళు కాకుండా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. దీని ఏంటంటే ఆకుపిడియలు కట్టడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకుపిడియలు కట్టేసి ఎంత దూరం ఇలా జల్లేసినా సరే కానీ అది ఆకుపిడియలు విడదు, అంత స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. ఇది ఆదివాసులు ఉపయోగించే కోపెరి నారలు. ఇలా ఉంటది ఫ్రెండ్స్. ఈ పరికరాన్ని జనరల్ గా అందరు కూడా ఉల్లి అంటారు కదా, కానీ ఆదివాసులు ఏమంటారంటే దీనికి శీర్ణం అంటారు. ఈ శీర్ణం ఏంటంటే కర్రలకి బొక్కలు దొల్చడానికి బాగా ఉపయోగిస్తారు. ఈ నాంగెళ్ళు కానీ పూందులకి కానీ వేరే ఏదైనా సరే ఈ మంచాలకి కానీ బొక్కలు దొల్చుకోవడానికి ఇది ఉపయోగిస్తారు. అందరూ కూడా దీన్ని జనరల్ గా ఈ వాడుక భాషలో, వ్యవహారిక భాషలో దీన్ని ఉలి అంటారు కానీ మా ఆదివాసుల భాషల్లో దీన్ని శీర్ణం అంటారు. శీర్ణం అంటే కన్నాలు డోల్చడానికి, బొక్కలు డోల్చడానికి ఉపయోగించేటువంటి ఒక పరికరం అనమాట.
ఇది కూడా ఇప్పుడు వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు జనరేషన్స్కి దీన్ని ఏమంటారో కూడా తెలియడం లేదు. ఫ్రెండ్స్, ఇదండి, ఇవన్నీ కూడా ఆదివాసీ సంస్కృతిలో ఒక భాగం. ప్రస్తుత జనరేషన్స్కి ఇవన్నీ తెలియడం లేదు. ఇప్పుడు రకరకాల టెక్నాలజీకి అలవాటు పడిపోవడం వల్ల ఇవన్నీ కూడా మర్చిపోతున్నారనమాట. ఆదివాసులు వాళ్ళ సంస్కృతిని మర్చిపోతే వాళ్ళ హక్కులు, వాళ్ళ చట్టాలు ఇవన్నీ కూడా కోల్పోతారనమాట. కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసి కూడా సంస్కృతిని, అలాగే నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి వస్తువుల్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కాబట్టి ఒక లైక్ చేయండి. ఇలాంటి కల్చరల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్, జై ఆదివాసీ.